ఉస్మానియా యూనివర్సిటీలో డిఎస్సి అభ్యర్థులు డిఎస్సి పరీక్షని వాయిదా వేయాలని చెప్పేసి ఆందోళన చేస్తూ ఉంటే పోలీసులు ఈరోజు చాలా పైశాచికత్వంగా వ్యవహరిస్తూ ఆందోళన చేసినటువంటి విద్యార్థి నాయకుల మీద పిడిగుద్దులు గుద్దుతూ పిడిగుద్దుల వర్షాన్ని కురిపిస్తూ వాళ్ళని అరెస్ట్ చేసిన పద్ధతి ఉంది. ఈ పద్ధతిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి పీడిఎస్ విద్యాసంఘంగా పోలీసులు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇదే విద్యార్థి నాయకుల్ని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులని కూడా చూడకుండా దుర్భాషలాడుతూ లకారాలతో పోలీసు వాళ్ళు ఈరోజు విద్యార్థి నాయకుల్ని దుర్భాషలాడుతూ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ పద్ధతి మార్చుకోవాలి. మొన్న కూడా మేము నీటికి వ్యతిరేకంగా రాజ్భవన్ దగ్గర ఆందోళన చేస్తూ ఉంటే ఏకపక్షంగా విద్యార్థి నాయకులు ఇడ్చుకెళ్ళి అరెస్ట్ చేయడం, దుర్భాషలాడడం చేశారు. అప్పటి నుంచే మేము ఈ పోలీసుల యొక్క వ్యవహార శైలి మొత్తం కూడా గమనిస్తూ ఉన్నాం. ఈ వ్యవహార శైలి ఇట్లనే ఉంటే మాత్రం ఈ పోలీసు వాళ్ళకి పోలీసు వాళ్ళు ఈ వ్యవహార శైలి మార్చుకోకపోతే మాత్రం దీనికి వ్యతిరేకంగా పీడిఎస్ విద్యాసంఘం మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుల మీద పిడిగుద్దులు గుద్దిన పోలీసు వాళ్ళ మీద దుర్భాషలాడిన పోలీసు వాళ్ళ మీద మేము పై అధికారికి ఒకటే అప్పీల్ చేస్తున్నాం. వీళ్ళ మీద చట్టరీత్యా వెంటనే చర్య తీసుకొని వెంటనే సర్వీస్ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లనే ఈ అంశం పట్ల విద్యార్థి నాయకుల మీద జరిగిన దాడి దుర్భాషల పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు కూడా వెంటనే స్పందించి పోలీసు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థి నాయకులతోని కలిసి వచ్చి అన్ని విద్యాసంఘ నాయకులతో కలుపుకొని సంఘాలను కలుపుకొని ఐక్యంగా ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.